మనం ఈ పాఠంలో గ్రావిటీ ఫీల్డ్, యూనిఫామ్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాము. చూస్తానికి రెండు సిమిలర్గానే ఉంటాయి, కానీ డిఫరెన్స్ కొంచెం ఉన్నది. మనం ప్లేన్, రెండు యాపిల్స్ ఉండే పైన ప్లేన్ సెలెక్ట్ చేసి పాజిటివ్ రిజిడ్ బాడీకి మార్చండి. రెండు యాపిల్స్ని సెలెక్ట్ చేసి యాక్టివ్ రిజిడ్ బాడీకి మార్చుతున్నాను. ఒకసారి ప్లే చేద్దాం. ఏం ఎఫెక్ట్ లేదు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి యాపిల్ గ్రావిటీ ఫీల్డ్ యాడ్ చేశాను. గ్రావిటీ ఫీల్డ్ చూసారు కదా, ఒకసారి ప్లే చూద్దాం. రెండు ఫ్రూట్స్ ఒకే టైంలో కింద పడ్డాయి. సిమిలర్ వేగంతో పడ్డాయి అన్నమాట. అట్లా కాకుండా ఒక యాపిల్ సెలెక్ట్ చేసి రిజిడ్ బాడీలో యాపిల్ యొక్క మాస్ని 100 చేస్తున్నాను. ఒకసారి ప్లే చూద్దాం, ఏదైనా డిఫరెన్స్ వస్తుందేమో. నో డిఫరెన్స్. ఒకదాని యొక్క మాస్ ఎక్కువ ఉంది, ఒకదానికి ఒక మాస్ చాలా. ఒకదాని మాస్ 1 ఉంటే ఒకదాని మాస్ 100 ఉన్నాయి, కానీ రెండు సేమ్ ఈక్వల్ టైంలో కిందకి పడుతున్నాయి అన్నమాట. దీంట్లో చేంజ్ ఏం లేదు. ఒకసారి గ్రావిటీ ఫీల్డ్ కూడా చూద్దాం. గ్రావిటీ ఫీల్డ్ చూడండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, అట్యూనేషన్, డైరెక్షన్, మైనస్ డైరెక్షన్లో కిందకి మనకు మూవ్ అవుతాయి అన్నమాట. అన్నీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మ్యాక్సిమం డిస్టెన్స్, ఫాల్ ఆఫ్ కర్వ్స్, ఇవన్నీ హెయిర్ ఫీల్డ్కి చెప్పుకున్నట్టే మొత్తం ఇవి కూడా సిమిలర్గా ఈ ఫీల్డ్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ గ్రావిటీ ఫీల్డ్ని తీసేద్దాం. తీసేసి రెండిటికి యూనిఫామ్ ఫీల్డ్ అటాచ్ చేస్తున్నాను. యూనిఫామ్ చూసారా ఫీల్డ్. ఒకసారి ప్లే గేట్ చూద్దాం ఏం జరుగుతుందో. దీని యొక్క డైరెక్షన్ ఒకసారి మారుద్దాం. ఈ గ్రావిటీ ఫీల్డ్కి ఉన్నట్టే సేమ్ దీనికి కూడా సిమిలర్, సేమ్ అన్ని ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. తక్కువ మాస్ ఉన్న ఫ్రూట్ కింద పడుతుంది, ఎక్కువ మాస్ ఉన్న ఫ్రూట్ చాలా స్లో. గ్రావిటీ కొంచెం పెంచుదాం. గ్రావిటీ యూనిఫామ్ ఫీల్డ్ కొంచెం పెంచుతున్నాను, సారీ. మాస్ తక్కువ ఉన్నదేమో ఒక్కసారిగా డౌన్ అయింది, మాస్ ఎక్కువ ఉన్నదేమో చాలా స్లోగా డౌన్ అవుతుంది. ఈ మాస్ ఎఫెక్ట్ అన్న ఎఫెక్ట్ రెండింటికి రిలేషన్షిప్ యూనిఫామ్ ఫీల్డ్ మనకి క్లియర్గా కనబడుతుంది. గ్రావిటీ ఫీల్డ్లో ఈ యొక్క ఫీల్డ్ రెండింటి యొక్క రిలేషన్ అంతగా మనకి ప్రభావం చూపెట్టదు అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ ఇదే అన్నమాట. రెండింటి మాస్లో యూనిఫామ్ ఫీల్డ్కి స్మాల్ డిఫరెన్స్.